ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు వందనం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా. చూడండి, ఈ దినం ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి వద్దకే పరిగెత్తుతున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రములేవా ప్రభువా. తండ్రి, ఇంతకుమైన ప్రభు సజీవుల గురించి మీద అనబడినైనా మీకు ఉన్నాం మీరు చేసుకుంటున్నాం ప్రభా. తండ్రి ఘనమైన ఏసయ్య ప్రభా నైనా స్థుతులు ప్రయాసములైన తండ్రి నీకే ఉన్నాము స్థుతులు నైనా చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి జీవులు గ్రహించగల మనసులో వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభు అయిన మనం వినియోగంగా పడిపించినాము తండ్రి. ఆమె చూడండి, ఈరోజు అంశం ఏంటంటే గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఈ మాటలు అన్నది ఎవరో మనకు తెలుసు. ఎవరు? భక్తుడైన పౌలు. గురి వద్దకే పరిగెత్తుచున్నాను. చూడండి, ప్రతి మనిషికి భక్తి ఉండాలి. దేవుని యందు భయం, భక్తి అనేది ఉండాలి. అదే విధంగా శక్తి కలిగి ఉండాలి. భయం, భక్తి ఉన్నప్పుడు దేవుడు మనకు తప్పనిసరిగా మన శక్తిని అనుగ్రహిస్తాడు. అదే విధంగా చూడండి, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఉన్నారని కూడా, మరి కొంతమంది ఉన్నారని కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అది పైకి మళ్ళీ భక్తి. అనేక మంది భక్తి చేస్తారు, అనేక మంది భయం కలిగి ఉంటారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. కానీ వారి యందు శోధన రాగానే శోధనలో పడిపోతారు. కాబట్టి డబ్బు చూడగానే మోసంలో పడిపోతారు, అబద్ధాలు ఆడతారు. పైకి మాత్రం చాలా భక్తిగా ఉంటారు. మన బ్రతుకులో నీతి, న్యాయం, యథార్థత అనేది తప్పనిసరిగా ఉండాలి. మన బ్రతుకులో నీతి, న్యాయం, యథార్థత అనేది, పరిశుద్ధత లేకపోతే మన భక్తి అనేది వ్యర్థమే. మనము ఎవరితండి చర్చికి వెళ్ళిన, పాటలు పాడిన, వాక్యాలు వల్లించిన, వాక్యాలు చెప్పిన, మరి మనలో పరిశుద్ధత లేకపోతే మన భక్తి వ్యర్థమే ప్రియులారా. కాబట్టి బ్రతుకులో మనం ఏముండాలి? నీతి ఉండాలి. అటువంటి భక్తి దేవునికి అంగీకారమా? ఎస్, దేవునికి అంగీకారమైనది. అటువంటి భక్తి దేవునికి అంగీకారమైనది. నీతి, న్యాయం, యథార్థత, పరిశుద్ధత లేకపోతే మీ భక్తి వ్యర్థమే. అవన్నీ ఉంటేనే దేవునికి అంగీకారము. మన బ్రతుకులో నీతి, న్యాయము, పరిశుద్ధత ఇవన్నీ ఉంటేనే, యథార్థత ఇవన్నీ ఉంటేనే దేవునికి అంగీకారమైన భక్తి ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు ద్వారా మనం ఏం చేయాలి? మారుమనసు పొందాలి. దేవుని సన్నిధిలో మనం మారుమనసు పొందాలి. మన పాపములను ఒప్పుకోవాలి. ఆయన రక్తంలో మన పాపములను కడుక్కునేవారిగా ఉండాలి. శుద్ధి చేయబడాలి, పశ్చాత్తాపడాలి. ఆ విధంగా మరి మనము పరిశుద్ధాత్మను పొందుకునేవారిగా ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్నట్లయితే మనము శోధనలో, పాపములో పడకుండా మన ప్రభువు మనల్ని కాపాడతాడు. ప్రియులారా. కాబట్టి ఈ విధముగా మన పాపములు మనము ఒప్పుకునేవారిగా ఉండాలి. కాబట్టి అదేవిధంగా భక్తిలో ఏముండాలట? తృప్తి ఉండాలి. తృప్తి అనేది ఉండాలి. చూడండి, పక్క వారిని చూసి మనము అసూయపడకూడదు.
వారికి ఏదో ఎక్కువ ఇవేవో ఉన్నాయని, వారి కార్లు మేళ్ళు బంగారాలు రకరకాలు ఉన్నాయని వారిని చూసి మనం అసూయపడరాదు. మనకున్న దాంతో మనము తృప్తి చెందేవారిగా ఉండాలి. మనకున్న వాటితోనే మనం తృప్తి చెందేవారిగా ఉండాలి. నీకు సొంత గృహం నీకున్నది చాలు. కాబట్టి చూడండి, ఈ యొక్క ఈ లోకంలో అనేక మంది ఇల్లు లేని వారు కూడా అనేక మంది ఉన్నారు కదా. ఇల్లు లేకుండా అద్దె ఇళ్లల్లో కూడా జీవించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి నీకు దేవుడు నీకు సొంత గృహం ఇచ్చాడు కదా, మరి నీకు సంతోషం లేదా, తృప్తి లేదా? అదే విధంగా నీకు మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చాడు, సంతోషపడు. నీ ఉద్యోగాన్ని బట్టి నువ్వు సంతోషపడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించేవారిగా ఉండాలి. మనము దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనము సంతోషపడేవారిగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారిగా ఉండాలి ప్రియులారా. ఆయన సెలవు లేనిదే మనం భోజనం చేసి తరించట ఎవరికి చేతనవుతుంది చెప్పండి? ఆయన సెలవు లేనిది భోజనం చేయగలము మనం. కాబట్టి ఆయన మనకి వస్త్రాలు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, సొంత గృహం ఇచ్చాడు. అన్నీ ఇచ్చినా కూడా మనము అసంతృప్తిగా మనము ఉండకూడదు. తృప్తి కలిగి దేవుణ్ణి మనము ఏం చేయాలి? దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధముగా ఇవన్నీ లేనివారు అనేక మంది ఉన్నారు. మరి నీకు అన్నీ ఇచ్చాడు కదా, నీకు అన్నీ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. తృప్తి కలిగి నువ్వు జీవించేవారిగా ఉండాలి. అదే విధముగా చూడండి, భక్తులు ఏముండాలి? స్తుతి ఉండాలి. భక్తులు ఏముండాలి? స్తుతి అనేది ఉండాలి. చూడండి, ఇశ్రాయేలీయులను మనం చూసినట్లయితే స్తుతి చెల్లించడానికి బదులు వాళ్ళు ఏం చేస్తారు? సనగడం మొదలుపెట్టారు. సనగడం దేని గురించి? నీళ్ళు లేకపోతే సనిగారు, భోజనం లేకపోతే సనిగారు, మాంసం లేకపోతే సనిగారు, అన్నిటి విషయంలో వీరు సనిగారు. స్తుతించేవారంటే దేవునికి ఇష్టం, సనిగేవారంటే దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు స్తుతిస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు, నీ గృహంలో ఉంటాడు. స్తుతిస్తే, నువ్వు సనిగితే దేవుడు నీ దగ్గరికి రాడు. నువ్వు సనిగితే. కాబట్టి నువ్వు స్తుతిస్తే సాతాను పారిపోతాడు, సనిగితే తిరిగి వస్తాడు. సనిగితే తిరిగి వస్తాడు ఈ సాతాను. జాగ్రత్త. ఏమగా ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే వడ్రంగి పని చేస్తున్నాడు ఒక బిల్డింగ్ మీద. అయితే అతని చేతిలో నుండి సుత్తి జారి కింద పడింది. అయితే కింద చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడు. అయితే కానీ ఆ సుత్తి ఆ బిడ్డ మీద పడలేదు. అందుకని ఏం చేశాడంటే ఆయన స్తోత్రం 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 మన దేవునికి సుత్తి చెల్లిస్తున్నాడు. ఎందుకని ఆ బిడ్డకి ఏమీ అపాయము సంభవించలేదు. ఒక ఆయన ఎందుకు అట్లా అంటున్నావు అంటే, స్తోత్రం స్తోత్రం అని అంటున్నావు అంటే, బిడ్డకి ఎలాంటి అపాయము సంభవించలేదు, అందుకని దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను నేను అని చెప్పాడు. కాబట్టి మనం చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఏం చేయాలి? దేవునికి స్తుతి చెల్లించేవారిగా ఉండాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా చిన్న విషయమే కదా అనేవారిగా ఉండకూడదు. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం దేవునికి స్తుతి చెల్లించడం అలవర్చుకోవాలి. అప్పుడే నీ భక్తులు ఏముంటుంది? శక్తి. నీ భక్తిలో శక్తి అనేది ఉంటుంది. అదేవిధంగా భక్తులు ఏముండాలేక? తీవ్రత, పట్టుదల, రోషం, యథార్థత, పౌరుషం, ఇవన్నీ ఉండాలి నీ భక్తిలో. బైబిల్ గ్రంథంలో ఫినెహాస్ అనే భక్తుడు ఉన్నాడండి. బైబిల్ గ్రంథంలో ఈయన ఎవరంటే, ఇప్పుడు ఏలి తెలుసు కదా, ఏలి సమయ మొదటి గ్రంథంలో కనిపిస్తాడు. ఏలి కుమారులైన హోగ్ని ఫినెహాస్ కాదు,
ఇతను ఎవరంటే న్యాయాధిపతుల గ్రంథంలో 20 అధ్యాయం 28 వచనం చూసినట్లయితే అహరోను మనముడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాస్. అహరోను మనముడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్ ఇతను భక్తుడు ఉన్నాడు. ఆ దినముల్లో ఇశ్రాయేల్ ప్రజలు దేవుని వాక్యమును మీరి దేవుని వాక్యాన్ని వారు పట్టించుకునేవారు కాదు. అయితే దేవుని వాక్యాన్ని మీరి విగ్రహారాధికులతో వీళ్ళు ఎక్కువగా కాంటాక్ట్ పెంచుకునేవారు. విగ్రహారాధికులు వాళ్ళ యొక్క ఆహారాన్ని వీరు తింటూ ఉండేవారు, వారితో వ్యభిచారం చేస్తూ ఉండేవారు. విగ్రహారాధికులతో ఈ విధంగా వ్యభిచారం చేస్తూ పాపం చేస్తూ ఉన్నారు. దీనిని ఈ ఫినెహాస్ అనే భక్తుడు గమనించాడు. అయితే ఒక ఇశ్రాయేలీయుడు ఏం చేస్తున్నాడంటే ఒక అన్యస్త్రీని వెంట పెట్టుకుని ఒక గుడారంలోనికి వెళ్తున్నాడు. ఇది గమనించాడు ఫినెహాస్. గుడారంలోనికి వెళ్తున్నాడు. వెళ్ళి మంచం మీద పడుకుని ఉండగా వెళ్ళి ఈటితో ఇద్దరిని పొడిచి చంపేశాడు. ఈటితో ఇద్దరిని పొడిచి చంపేశాడు. చూడండి, ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యం. దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యం ప్రియులారా ఇశ్రాయేలీయులు. అలాంటి వాళ్ళు వారికి కావాల్సినవన్నీ దేవుడు ఇచ్చాడు. 430 సంవత్సరాలు వాళ్ళు ఈజిప్ట్లో ఉండగా వారి యొక్క మూలుగులు విని మోషేని పంపించి వారిని బయటికి రప్పించాడు. ఏదో సముద్రాన్ని 2 పాయలుగా చేసి బయటికి తీసుకుని వచ్చాడు. వారికి కృతజ్ఞత అనేది వారికి లేదు. కాబట్టి ఇశ్రాయేల్లో నుండి ఆ విధంగా వారిద్దరిని చంపేశాడు. వెంటనే ఇశ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయింది. కాబట్టి నీ భక్తిలో అటువంటి పౌరుషం ఉండాలి. నీ భక్తిలో అటువంటి పౌరుషం ఉండాలి, అటువంటి తీవ్రత ఉండాలి, అటువంటి పట్టుదల ఉండాలి భక్తిలో. ఈరోజు ఏమి వెళ్దాంలే, వచ్చే వారం వెళ్దాంలే చర్చికి అన్ని ఇష్టం ఉండకూడదండి. పట్టుదల ఉండాలి. హ్యాపీనెస్, సంతోషంతో దేవుని సన్నిధికి వెళ్ళి స్తుతించే వారిగా ఉండాలి. ఉందా? అలా ఉంటున్నారా? కాబట్టి ఈ విధముగా చూడండి, మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు రాజు తినే భోజనాన్ని విసర్జించారు. వాళ్ళు రాజు తినే భోజనాన్ని విసర్జించారు. ఎందుకంటే వాటిలో విగ్రహ అర్పితమైనవి మత్తు పదార్థాలతో కూడినవి ఉంటాయి. కాబట్టి మాకు అవి వద్దు, శాఖ ధాన్యాలే కావాలి అన్నారు. అలాగే 10 రోజులు వీరిని పరీక్ష చేసి చూస్తే రాజు భోజనం చేసే యవనస్తుల కంటే వీరి ముఖములు సౌందర్యంగాను కళగాను కనిపించాయి రాజుకి. అన్నిటికంటే గొప్ప అందం ఏంటది? అసలు పరిశుద్ధత. అన్నిటికంటే గొప్ప అందం పరిశుద్ధత. దాన్ని వీరు కాపాడుకున్నారు. కాబట్టి సౌందర్యంగాను కళగాను కనిపించారు. యేసు ప్రభును కలిగి ఉంటే అదే నిజమైన పరిశుద్ధత, అదే నిజమైన అందం. యేసు ప్రభును కలిగి ఉంటే అదే నిజమైన అందం. ప్రియులారా, యేసు ప్రభును కలిగి ఉన్నారా? ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఎలా ఉంది మన భక్తి. మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సహోదరులారా, వెనుక ఉన్నవి మర్చి ముందున్న వాటికే వేగిరపడి. కాబట్టి ఈ జీవితంలో వెనుక జరిగిన విషయాలను మర్చిపోండి. వెనుక జరిగిన విషయాలను, అపజయాలను, విజయాలను కూడా మర్చి ముందున్న వాటికే వేగిరపడండి. ముందున్న వాటికే వేగిరపడదాం. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి దీని విషయంలో మనం ఏం చేయాలి? నమ్మాలి. ప్రభుని మనము విశ్వసించాలి కదా. చూడండి, ఒక్కొక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కొరియా దేశంలో
10 లక్షల సభ్యులు గల 10 లక్షల సభ్యులు గల అతిపెద్ద సంఘం, ప్రపంచంలో అతిపెద్ద సంఘం ఉంది అక్కడ. 10 లక్షల సభ్యులు. ఎవరి సండే ఎంతమంది అటెండ్ అవుతారో తెలుసా? సండే వర్షిప్కి 1,25,000 మంది, 1,25,000 మంది హాజరవుతారు. అయితే విషయం ఏంటంటే, ఆయన ప్రార్థన చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఒక పెద్ద పర్వతాన్ని కొనేశాడంట. ఆ యొక్క పాస్టర్ గారు ఎవరంటే పాల్ యాంగ్చో. అయితే ఆయన పెద్ద పర్వతాన్ని కొనేశాడంట. అందులో ఎక్కడెక్కడ చిన్న గదులు తొలిపించాడు. దానికి ఉపవాస ప్రార్థన పర్వతం అని పేరు పెట్టాడు. అంటే ఒక్కొక్కడు ఎవరన్నా అందులో ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వీలుగా. కాబట్టి ప్రార్థనకు మనం ఎక్కువ ఇంపార్టెన్స్ మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఎక్కువ ప్రాముఖ్యత మనం ఇచ్చేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని విషయాల గురించి అంత ఆసక్తి, విశాల హృదయం కలిగి ఉండాలి. దేవుని విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మనము మొదలు పెట్టాలి. ఎక్కువ ప్రాధాన్యత దేవుని విషయాలకు ఇచ్చేవారిగా ఉండాలి. కాబట్టి మనము ఈ విధంగా బైబిల్ చదివేవారిగా ఉండాలి. ఎవ్రీ డే బైబిల్ గ్రంథం కనీసం 1-2 అధ్యాయాలు, అంటే 1-2 అధ్యాయాలు చదువుకుంటే వెళ్ళిపోండి, పూర్తి చేయండి అంటే చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. అది అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, ధ్యానించాలి. కాబట్టి ఈ విధముగా మనము ఏం చేయాలంటే, మరి మనము ఆ యొక్క బైబిల్ కంప్లీట్ చేసేవారిగా ఉండాలి. అదే విధంగా అర్థం చేసుకునేవారిగా ఉండాలి, గ్రహించేవారిగా ఉండాలి, ధ్యానించేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క ఆయన యొక్క విషయాలకు అంత ప్రాధాన్యత మనము ఇచ్చేవారిగా ఉండాలి. మనం భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఆయనకు మనం ఎప్పుడు ఎల్లవేళ్ళ స్తుతి చెల్లించేవారిగా ఉండాలి, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ విధముగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి పిల్లారా, ఈ విధముగా ప్రతి ఒక్కరు జీవించాలని ఆయన యొక్క ఉద్దేశం. పౌలు కూడా ఆ విధంగానే తెలియజేస్తున్నాడు కనుక పౌలు భక్తుడు కూడా. కాబట్టి పిల్లారా, ప్రతి ఒక్కరు ఆ విధంగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం దేవా ప్రభా తండ్రి, ఇంతకుమైన ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మరి గురి యొద్దకే పరిగెత్తుచున్నామన్న విషయం గురించి ధ్యానించుకున్నాం నాయన ప్రభా తండ్రి. పౌలు భక్తులు తెలియజేస్తున్నాడు నాయ ప్రభా, గురి యొద్దకి దేవుని యొద్దకే పరిగెత్తండి. ఆయన ప్రార్థనకు ఆయనకు ఎక్కువ ఇంపార్టెన్స్, ఆయన యొక్క విషయాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారిగా ఉండండి అని ఆయన తెలియజేస్తున్నాను ప్రభా. వెనుకున్నవి మరిచి ముందున్న వాటికి వేగిరపడండి అని తెలియజేస్తున్నాను ప్రభా. ఆ విధంగా ప్రతి ఒక్కరు జీవించలాగన నదురేడే నేసేనం మరి నమ్మగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెన సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభు వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచుండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.